హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 55. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ వాళ్ళు ఫ్రెష్ అయి రాగానే ఆశి ముగ్గురి కోసం పన్నీర్ బటర్ మసాలా విత్ పుల్కా చేసి ముగ్గురికి సర్వ్ చేస్తుంది. ముగ్గురు కూడా మంచి ఆకలి మీద ఉండడంతో కామ్గా తింటూ ఉంటారు. ఆయుష్ బేసిక్గా తినేటప్పుడు ఎక్కువ మాట్లాడు. సో ఆయుష్ సైలెంట్గా తింటూ ఉంటే మోహిత్ విక్రమ్ హాస్పిటల్లో ఏం జరిగిందో క్లియర్గా చెప్తూ ఫుడ్ని ఫినిష్ చేస్తారు. ఆయుష్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ, మోహిత్ ఇక మాటలు చాలు, మీరు మీ హోమ్స్కి స్టార్ట్ అవ్వండి. రేపు మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. మేబీ స్లీప్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో వెళ్ళి ఇవాళ ఫుల్గా రెస్ట్ తీసుకోండి. ఆశి, నువ్వు కూడా వీళ్ళతో ముచ్చట్లు పెట్టడం మానేసి తినేసి ఫ్లాట్కి లాక్ చేసి వచ్చి పడుకో. అటు ఇటు కాకుండా ఈవినింగ్ 6కి ఎలా పడుకోను ఆయుష్ గారు? పడుకున్నా నాకు అసలు నిద్ర కూడా రాదు. పడుకుంటే అదే వస్తుంది, కానీ నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ కాల్ మాట్లాడుతూ వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్తున్న ఆయుష్ని చూసి, బావ చెప్పింది కూడా నిజమేరా, మాకంటే నీకే స్లీప్ అవసరం, కాసేపు పడుకో, బాయ్ అంటూ ఇద్దరు వెళ్ళాక ఆశి జాగ్రత్తగా డోర్స్ అన్నీ లాక్ చేసి రూమ్లోకి వెళ్తూ ఉండగా అనిత కాల్ చేయడంతో, హలో అమ్మా, ఎలా ఉన్నారు అంటూ హాల్లోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళిన ఆయుష్ నిద్రపోతున్న దియాను చూసి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, రేపటితో నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పూర్తి హెల్దీగా ఉంటావు దియా అని ప్రేమగా తన తల నిమురుతూ గుండెల మీద పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకొని అలసిన శరీరంతో త్వరగానే ప్రశాంతంగా నిద్రపోతాడు. హలో అభి. చెప్పు చేతన్. ఏమైంది అభి? వాయిస్ అలా డల్గా ఉంది. కాలేజ్కి కూడా రాలేదు. హెల్త్ అప్సెట్ అయిందా? నో చేతన్, నా మనసే అప్సెట్ అయింది. అందుకే కాలేజ్కి రావాలి అనిపించలేదు. కాలేజ్కే కాదు, ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు. అందుకే ఇంట్లోనే పడుకొని ఉన్నాను. అరే, వాట్ హ్యాపెండ్ అభి? నిషాన్ అన్నయ్యతో ఏమైనా మళ్ళీ గొడవ పడ్డావా ఏంటి? గొడవ పడ్డానికి నిషాన్ బావ ఇండియాలో లేడు. నాకు చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్ళాడు. అండ్ ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. హో, అందుకా నీ మూడ్ ఆఫ్ అయింది? నా ప్రేమ విషయం తనకి చెప్పాలని ఎంతో ఆశగా వెళ్ళాను. కానీ తను నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు రాస్కెల్. ఇండియా వచ్చాక చెప్తాను వాడి పని అని కచ్చిగా అంటున్న అభి వాయిస్కి నవ్వుకుంటూ, మీ మధ్య ఎప్పుడు గొడవలే కదా అభి, పైగా నువ్వు అన్నయ్యను ఇష్టపడుతున్నట్టు తనకి తెలియదు కదా, సో అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. పోనీ కాల్లో నీ ప్రేమ విషయం చెప్పు. అది ట్రై చేయడం కూడా అయిపోయింది చేతన్. తన నెంబర్ వర్క్ అవ్వడం లేదు. అక్కడి నెంబర్ నాకు తెలియదు. ఎవరినైనా అడిగినా లేనిపోని డౌట్స్. పోనీ అక్కను అడుగుదామంటే దియా సర్జరీ గురించి అక్క టెన్షన్గా ఉంది. అందుకే ఎవరిని అడగకుండా కామ్గా ఉన్నాను. అయ్యో అభి, నాతో అన్నయ్య ఆస్ట్రేలియా నెంబర్ ఉంది, నన్ను అడగొచ్చు కదా. వాట్, నిజమా అని షాక్ అయ్యి, నా దగ్గరే లేదు నెంబరు, మరి నీ దగ్గర ఎలా ఉంది? అన్నయ్య స్టడీస్ అన్నీ అక్కడే కదా ఫినిష్ చేశాడు. సో తన ఆస్ట్రేలియా నెంబర్ డాడ్ దగ్గర ఉండేది. సో డాడ్ దగ్గర నుండి నేను తీసుకున్నాను. అన్నయ్యకి ఆ నెంబర్ అంటే చాలా ఇష్టమట. అందుకే 10 years నుండి అదే యూస్ చేస్తున్నాడు. సరే ఆగు, ఇప్పుడే నీకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను అంటూ ఆ నెంబర్ని అభికి సెండ్ చేసి పంపించాను. నీ యుగో పక్కన పెట్టి నీ మనసులో ఉన్న మాట, నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టు. ఆల్ ది బెస్ట్ అంటూ కాల్ కట్ చేస్తాడు. చేతన్ పంపిన నెంబర్కి అదురుతూ ఉన్న గుండెతో డయల్ చేసి స్పీడ్గా కొట్టుకుంటూ ఉన్న గుండె చప్పుడు తనకి కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటే వెంటనే కాల్ కట్ చేసి పిల్లోలో మొహాన్ని దాచుకుని ఎర్రగా కందిన తన బుగ్గల్ని మిర్రర్లో చూసుకుంటూ సిగ్గుపడుతుంది. ఏంటిది, అభి నెంబర్ నుండి కాల్ వచ్చింది? ఇది నాకు చేయడం 8వ వింతలా ఉందే. మేబీ పొరపాటున డయల్ చేసి ఉంటుంది అని లైట్ తీసుకొని మొబైల్ను సైలెంట్లో పెట్టి తిరిగి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు నిషాన్. మమ్మ, నాకు భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉంటావు కదా? భయపడకు దియా, నీకేమీ కాదు అని ఆశి దియా మొహాన్ని గుండెల్లో పొదుముకుంటూ ధైర్యం చెప్తూ ఉండగానే డాక్టర్ చేసిన ఇంజెక్షన్కి నొప్పికి అరిచి మెల్లగా ఆశి చుట్టూ వేసిన దియా చేతులు బెడ్ మీదకి వాలిపోతాయి. ఆశి జాగ్రత్తగా దియాను బెడ్ మీద పడుకోబెట్టి, నీకేం కాదు క్యూటీ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ప్రేమగా దియా ఎదుటిన ముద్దు పెడుతూ డాక్టర్ వైపు చూస్తూ, ప్లీజ్ డాక్టర్, చిన్న పాప కదా, కొంచెం కేర్ఫుల్ అంటూ కన్నీళ్లతో దియా చేతిని పట్టుకుంటూ చెప్తుంది. పాపకేమీ కాదు, ట్రస్ట్ మీ మేడం అంటూ దియా పడుకున్న స్ట్రెచ్చర్ను ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకుని వెళ్తూ ఉండగా ఆశి చేతిలో ఉన్న దియా చెయ్యి దూరం అవ్వగానే ఆశి ఏడుస్తూ విక్రమ్ గుండెల్లో మొహాన్ని దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమీ అవ్వదు, నువ్వు భయపడక ఆశి అంటూ ఆశిను ఓదారుస్తూ చైర్లో కూర్చోపెడతాడు విక్రమ్. సెకండ్లు నిమిషాలు గంటలు అవుతూ ఉన్నా ఎవరూ బయటికి రారు. అది చూసిన ఆశి టెన్షన్తో డోర్ దగ్గరికి వెళ్ళి చూడగా వైట్ కలర్ క్లాత్ తప్ప అక్కడ ఏమీ కనిపించకపోయేసరికి
నిరుత్సాహంగా వెళ్ళి చైర్లో కూర్చోగానే థియేటర్ డోర్ ఓపెన్ అవుతుంది. డాక్టర్ అందరి వైపు స్మైలీ ఫేస్తో చూస్తూ సర్జరీ సక్సెస్ అని చెప్పగానే ఆశి ఆనందంతో ఆయుష్ వైపు చూడగానే ఆయుష్ ఆనందంతో ఆశీని హక్ చేసుకొని అప్పటి వరకు ఆపిన కన్నీళ్లు ఆగకుండా ఆనందంతో వస్తూ ఉంటే ఎవరికీ కనిపించకుండా తుడుచుకుంటాడు. పాపను చూడొచ్చా డాక్టర్? నో, నాట్ నో. పాప చాలా వీక్గా ఉంది. తను 1 డే మొత్తం అబ్జర్వేషన్లోనే పెట్టాలి. ఈ డే మొత్తం తను స్పృహలోకి రాకుండా సెడిటివ్ ఇచ్చాము. రేపు మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు పాపని చూడొచ్చు. పాపను కొన్ని డేస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లైక్ పుట్టిన పసిపాపలాగా అని ఎలా చూసుకోవాలో ఏంటి అని అన్ని జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక అందరూ రిలాక్స్ అవుతూ ఇండియాకి కాల్ చేసి సర్జరీ సక్సెస్ అయిందని హ్యాపీ న్యూస్ షేర్ చేస్తారు. ఈ ఎపిసోడ్ చదివేటప్పుడు కొంచెం బాధగా కొంచెం టెన్షన్గా అనిపించింది. దియాకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి అందుకే స్పీడ్గా చదివేశాను. యాక్చువల్లీ ఇవేం రియల్ కాదు, బట్ మనం బాగా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఓన్ చేసేసుకుంటాం కదా. వాళ్ళకి ఏమన్నా అయినా సరే అది మనం తీసుకోలేము హార్ట్ఫుల్గా. సో కొన్ని స్టోరీస్ అంతే హార్ట్కి టచ్ అవుతాయి కదా, నాకు అలానే అనిపించింది. ఫైనలీ దియాకి సర్జరీ సక్సెస్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాము. మిడ్నైట్ అవుతూ ఉండగా తన భుజం మీద నిద్రపోతున్న ఆశి చంపనిమిరి తన పక్కనే కూర్చొని జోషికాతో మాట్లాడుతూ ఉన్న మోహిత్ వైపు చూసి, మోహిత్ ఆశీను తీసుకెళ్లి రూమ్లో పడుకోపెట్టు అని అప్పటి వరకు మేల్కొని అప్పుడే పడుకున్న ఆశి వైపు ప్రేమగా చూస్తూ చెప్తాడు. ఓకే బావా అంటూ జోషి కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి ఆశీను జాగ్రత్తగా ఎత్తుకొని తాము తీసుకున్న రూమ్లో పడుకోబెట్టి మామ్తో ఇంటికి వెళ్ళు అంటే వెళ్లకుండా ఇప్పటి వరకు మేల్కొనున్నావు అని చెల్లి చంపను ప్రేమగా నిమిరి తిరిగి ఆపరేషన్ థియేటర్ ముందుకు వచ్చేసరికి గ్లాస్ డోర్ నుండి కనిపిస్తూ ఉన్న దియాను చూస్తూ కనిపిస్తాడు ఆయుష్. చుట్టూ మిషన్స్ మధ్య మొహానికి మాస్క్ పెట్టుకుని స్పృహలో లేకుండా పడుకోనున్న దియాని చూస్తూ ఉంటే ఆయుష్ గుండెంత భారంగా ఉంది. అండ్ దియాని అలా చూడడం ఆయుష్కి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా నరకంగా ఉంది. దియా పుట్టినప్పటి నుండి దియాకి ఏదో ఒక సమస్య. అందుకే దియా అంటే ఆయుష్కి ఎంతో అపురూపం. దియా ఆశిక జ్ఞాపకం మాత్రమే కాదు, ఆయుష్ ప్రాణం కూడా. అందుకే దియాను అలా చూస్తూ ఉంటే మొన్న దియాను హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకుల మధ్య చూసిందే గుర్తొచ్చి ఆయుష్ రెప్ప కూడా వేయకుండా దియా ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఆయుష్ను అలా చూసిన మోహిత్, బావా అంటూ ఆయుష్ భుజం మీద చేయి వేసి, ఎంతసేపు అని ఇలా మేల్కొని ఉంటావు చెప్పు, కాసేపు రెస్ట్ తీసుకో బావా, నువ్వు లేచే వరకు నేను మేల్కొని ఉంటాను, నువ్వు చాలా రెస్ట్లెస్గా కనిపిస్తున్నావు. లేదు మోహిత్, దియా స్పృహలోకి వచ్చి నాతో మాట్లాడే వరకు నాకు నిద్ర రాదు. దియాకేం కాదు బావా, అన్ని విషయాల్లో ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు దియా విషయంలో ఎందుకింత సెన్సిటివ్గా ఉంటావు? ఎందుకంటే దియా నా ప్రాణం, తనకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెల్లో బుల్లెట్ దిగినంత పెయిన్ వస్తుంది అని చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంటున్న ఆయుష్ వైపు చూస్తూ, బావా ఇది సమయం కాదని నాకు తెలుసు కానీ అడుగుతున్నాను, ఆశకి తెలియకుండా తను తీసుకునే ఫుడ్లో ఎందుకు మెడిసిన్స్ కల్పిస్తున్నావు అనగానే ఆయుష్ మోహిత్ వైపు షాక్ అవుతూ చూస్తాడు. ఎందుకంటే ఆ విషయం ఆయుష్కి తప్ప మరొకరికి తెలియదు. అలాంటిది సడన్గా మోహిత్ అడిగేసరికి ఆయుష్ దగ్గర ఆన్సర్ లేదు. నిన్నే బావా, ఆశకి తెలియకుండా మెడిసిన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఆ మెడిసిన్ ఏంటి? దాని గురించి ఎందుకు మా దగ్గర దాచావు? షటప్ మోహిత్, అది నాకు నా భార్యకి సంబంధించిన విషయం. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు చెప్పి తీరాలి, ఎందుకంటే ఆశి నా చెల్లి. తన గురించి అడిగి తెలుసుకునే బాధ్యత అండ్ అధికారం రెండూ నాకున్నాయి. ఇప్పుడు నువ్వు నాకు ఈ విషయం చెప్తావా లేక ఈ విషయాన్ని ఆశీనే డైరెక్ట్గా అడగనా? ఆయుష్ మోహిత్ వైపు సీరియస్గా చూస్తూ, ఏంట్రా నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరే చెప్తా, నీ బ్లాక్మెయిల్కి భయపడి కాదు, దీని గురించి ఆశీతో నువ్వు డిస్కస్ చేయడం ఇష్టం లేక చెప్తున్నాను విను అని. ఆశీకి చిన్న ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అవ్వడానికి ఆ మెడిసిన్ యూస్ చేయాలి. 1 డే మిస్ అయినా మొత్తం వేస్ట్ అవ్వడమే కాకుండా మరోసారి ఈ ట్యాబ్లెట్ యూస్ చేసే ఛాన్స్ కూడా మిస్ అవుతుంది. అందుకే అవి ఆశి మిస్ అవ్వకుండా ఇస్తున్నాను. అంతేకాదు ఆశకి తెలియకుండా 15 డేస్కి ఒకసారి ఇంజెక్షన్ కూడా వెయ్యాలి. అది చేయాల్సిన వచ్చినప్పుడల్లా తనకి సెడిటివ్ ఇచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు బావా? ఆ మెడిసిన్స్ ఆశకి చెప్పి కూడా ఇవ్వచ్చు కదా, ఇలా ఎవరికీ తెలియకుండా ఎందుకు ఇస్తున్నావు? ఆశకున్న ప్రాబ్లం ఏంటి అసలు? ఆయుష్ అసహనంగా మోహిత్ వైపు చూస్తూ, ఆశకి పిల్లలు పుట్టే ఛాన్స్ జస్ట్ 45% మాత్రమే ఉంది. వాట్? ఆయుష్ పైకి లేచి, నేను కూడా నీకంటే ఎక్కువ షాక్ అయ్యాను అండ్ బాధపడ్డాను.
ఆషి నాలాంటి అబ్బాయి బేబీ కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాతో నెంబర్ ఆఫ్ టైమ్స్ బేబీ గురించి ఆర్గ్యూ కూడా చేసింది. కానీ తనకి ఈ విషయం గురించి తెలిస్తే ఆషి అసలు తట్టుకోలేదు. అందుకే ఈ విషయం తనకి తెలియకుండా ఉండడానికి సొల్యూషన్ కోసం చాలామంది స్పెషలిస్టులకు కాంటాక్ట్ చేశాను. చాలామంది ఆషి రిపోర్ట్స్ని చూసి ఛాన్సెస్ లేవు, ఒకవేళ కన్సీవ్ అయిన బేబీ ఆర్ మదర్ ఒక్కరే ఉంటారు అని చెప్పారు. తను లేకపోయినా బేబీ ఉంటే చాలు అని బర్త్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యే టైప్ ఆషి. అందుకే తనకి తెలియకూడదు అని, కావాలని నాకు పిల్లలు వద్దని, దియా ఒక్కటే మనకు బేబీ అని ఆషితో చాలా హార్ష్గా మాట్లాడి తనకు పిల్లలనే థాట్ లేకుండా చెయ్యాలి అని చాలా ట్రై చేశాను. బట్ ఆషి తనలో తానే చాలా బాధపడుతూ ఉండేది. అది చూసి నేను అప్పటి నుంచి నాకు ఇక్కడ తెలిసిన డాక్టర్ ఆషి రిపోర్ట్ సెండ్ చేసి తన కండిషన్ గురించి అడిగాను. ఆయన తనకు తెలిసిన మరో స్పెషలిస్ట్ నాకు పరిచయం చేశాడు. సో ఆయన చెప్పినట్టుగానే ఆషికి మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఇది చాలా రిస్క్, అట్ ది సేమ్ టైం లక్తో బేస్ అయి ఉంటుంది. అందుకే లాస్ట్ మంత్ నుండి ఆషి ఫుడ్ మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాను. ఆషి హెల్తీగా ఉంటే మనం ఇస్తున్న మెడిసిన్ వర్క్ అయితే మాత్రం తను ఖచ్చితంగా మామ్ అవుతుంది. లేకపోతే లైఫ్లో తనకి బేబీ పుట్టే అవకాశం లేదు. సో ఇది ఏమవుతుంది అనేది గాడ్కే తెలియాలి. అందుకే ఈ విషయం గురించి ఆషికి చెప్పాలి అనుకోవడం లేదు. ఇది సక్సెస్ అయితే మాత్రం అందరం హ్యాపీ. బట్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆషి పడే బాధ నేను చూడలేను. అందుకే కావాలని తనను బాధ పెట్టాను. అలా అయినా తను ఆలోచించకుండా ఉంటుందేమో అని. ఇంకో 2 monthsలో రిజల్ట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. అప్పటి వరకు ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటూ ఆయుష్ మోహిత్తో ప్రామిస్ చేయించుకొని ఇంకెక్కడ దీని గురించి డిస్కస్ చేయకు అని సీరియస్గా చెప్పగానే ఏం మాట్లాడాలో అర్థం అవ్వని మోహిత్ అలాగే బావా అంటూ నిద్రపోతున్న ఆషి పక్కనే కూర్చొని నీకే ఎందుకురా ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని బాధగా తన వైపు చూస్తూ ఉండిపోయాడు. డోర్ దగ్గర నిలబడి ఆషి వైపు చూస్తూ దియా మాత్రమే కాదు, నువ్వు కూడా నా ప్రాణం ఆషి. మీ ఇద్దరూ లేకపోతే నేను బ్రతికున్నా లేనట్టే. అందుకే ఈ విషయం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నాలో నేనే రోజు బాధను అనుభవిస్తూ ఉన్నాను అని బాధగా ఆషి వైపు చూస్తూ దియా దగ్గరికి వెళ్తాడు. సో ఈ అప్డేట్ ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఆయుష్ అన్నిటిలో పర్ఫెక్ట్. తన గురించి అర్థం చేసుకోవాలి అంటే మీరు చాలా డెప్త్గా థింక్ చేయాలి. తను ఆషిని స్వార్థం కోసమే చేసుకున్నా ఇప్పుడు తను ఆయుష్ సర్వస్వం అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.